నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. వాళ్ళకు జనరల్గా పాస్టర్లు అంటేనే ఆ వ్యవస్థ చాలా బ్యాడ్ వ్యవస్థ అది. వాళ్ళని ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో వాళ్ళ వెనకాలకి తిప్పుకోవచ్చు అనేసి కూడా కావచ్చు కదా. ఒక్క మాట చెప్తాను నాగేందర్, శవం మీద పేలాలు ఏరుకునే వాళ్ళ కంటే దరిద్రులు వీళ్ళు. అక్కడ అమరా ప్రసాద్ గారు వచ్చారా, లేకపోతే భాస్కర్ రాజ్ గారు వచ్చారా, లలిత్ కుమార్ గారు వచ్చారా, లేకపోతే కర్ణాకర్ సుగుణ గారు వచ్చారా, లేకపోతే అదర్స్ ఎవరైనా వచ్చి అట్లీస్ట్ పరామర్శించారా అనేసి అడగడం కూడా జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళే హత్య చేశారనే బ్రాండ్ వేసేసారు అక్కడ. మరి మేము అక్కడికి వెళ్తే మా సేఫ్టీ ఎవరు చూస్తారు? మీరు మాకు ఎప్పుడైతే సహకరిస్తారో మేము తొందరగా ఇది క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతున్నారు. బట్ దే ఆర్ నాట్ లిసనింగ్. పోలీసులను నమ్మవు, గవర్నమెంట్ని నమ్మవు, డాక్టర్లని నమ్మవు, మరి ఎవరిని నమ్ముతావు నువ్వు? బ్రిటిష్ వాడిని నమ్ముతావా? అమెరికాలో ఉన్నోని తెల్లోని నమ్ముతావా? వైన్ బిబ్బర్ అంటారు కదా, వైన్ బిబ్బర్ అంటే కంటిన్యూస్గా మందు తాగేటోని వైన్ బిబ్బర్ అంటారు. ఇది ఏసుకు వాడబడింది. యాక్చువల్గా ఏసు దాగినంత మందు బహుశా ఎవ్వరు తాగరు, ఈ పాస్టర్లు కూడా తాగరు, ప్రవీణ్ పగడాల కూడా తాగడేమో. వాళ్ళందరినీ కూడా యెహోవా అనే ఆయన శపించడం కూడా జరిగింది అనేది కూడా మాట్లాడారు. 9 సంవత్సరాల బాలుడు, అమ్మాయి కాదు అబ్బాయిని ఒక పాస్టర్ రేప్ చేశాడు. వేరే క్రైస్తవుడు ఎవరన్నా తన సొంత కూతురుతో వ్యభిచారం చేసినది బైబిల్ ప్రకారం తప్పు కాదు. ఇలాంటి పాస్టర్లకు నేను గౌరవం ఇవ్వాలా? ఆ చర్చ్ వ్యవస్థ అంటే ఇప్పుడు వాటికన్ అంటాం, అక్కడ ఎలా ఉండేదంటే అదొక బ్రోతల్ హౌస్ లాగా తయారైందంట. ఆమె భర్త వచ్చి నా భార్యని ఇలా ఈడు పోపు లొంగ తీసుకున్నాడు అని ఒక ఇనపరాడుతో ఆడి తల బలగొట్టాడు ఈడు సెర్చ్ చేస్తుంటే. ఆ దెబ్బకాడు చచ్చాడు అక్కడ. వీడి పేరు పోప్ జాన్ 12. ఇది క్రైస్తవం. గోవా ఇన్క్విజిషన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిబుల్ అని చెప్తారు. ఎంతో మందిని చంపారు. మత మార్పిడి చేయడానికి మన హిందువులు ఎవరైతే బావుల్ని వాడేవాళ్ళో బావులలో ఆవు మాంసాన్ని వేసేవాడు. సో దేవుడిగా ఒప్పుకోలేదని ఏరియన్స్ని చంపిన వాళ్ళు క్రైస్తవులు. నక్సలైట్లతో కలిసి ఈ స్వామి లక్ష్మణానంద సరస్వతిని 23 ఆగస్టు 2009లో చంపారు. హత్య అనొచ్చా లేకపోతే యాక్సిడెంట్ అనొచ్చా మీ దృష్టిలో? మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ చూస్తే అది యాక్సిడెంట్ అనే మనకు తెలుస్తుంది. మందు తాగారు, తాగమని బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నదే తాగాడు, ఆయన నమ్ముకున్న ఏసే తాగాడు. ప్రవీణ్ పగడాల తాగితే తప్పేం కాదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మరొక్కసారి స్పెషల్ గెస్ట్ అయినటువంటి మన డాక్టర్ భాస్కర్ రాజు సార్ని కలవడం జరిగింది. సో ఆయనతోటి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా జరుగుతుంది. సో ఆ ప్రచారం ఏంటి, అసలు దేని గురించి, ఎవరిని ఉద్దేశించి జరుగుతుంది, ఆ విషయాలన్నీ కూడా మనం భాస్కర్ రాజు గారి సార్ తోటి మాట్లాడదాం. ఇక్కడ ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మేము చేసేటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఎంటైర్లీ కొన్ని ఆధారాలను బట్టి కొన్ని వాటిని బట్టి మాత్రమే చేయడం జరుగుతుంది. సో దయచేసి తప్పుగా అనుకోకండి. ఎనీవే వెల్కమ్ టు ఐరా మీడియా భాస్కర్ రాజు సార్. థ్యాంక్ యూ నాగేందర్. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండం. నైస్ టు సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్. సార్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం, తర్వాత మీరు ఏవైతే చెప్పాలో అన్నీ చెప్తారు. కానీ నెంబర్ 1, ప్రవీణ్ పగడాల గారిది హత్యనా యాక్సిడెంటా? నెంబర్ 1. ఓకే, సో పాయింట్ 1 కంప్లీట్ చేసుకుందాం. ప్రవీణ్ పగడాల గారు మరణించారు, అది అయితే మనకు ఖచ్చితంగా తెలుసు. నేను వెళ్ళి చూడలేదు, డెడ్ బాడీని చూడలేదు, బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఆయన మరణించారు. ఆయన ఏ మతాన్ని నమ్ముకున్నా ఆ దేవుడు ఆయనకు మంచి చేయాలని నేను కోరుకుంటాను. సూపర్. అయితే ఇక అది మర్డరా లేకుంటే యాక్సిడెంటా, ఇది చెప్పాల్సింది నేను కాదు, ఇది పోలీస్ వాళ్ళు చెప్పాలి, డాక్టర్లు చెప్పాలి.
తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఆ ఏపీ గవర్నమెంట్లో ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పాలి. సో అథారిటీ ఎవరు అని అంటే ఎవరు కాదండి, ఈ వీడియో చూసేవాళ్ళు కాదు, మీరు కాదు, నేను కాదు, ఈవెన్ ఈ పాస్టర్లు కూడా కాదు. పోలీస్ వాళ్ళు డిక్లేర్ చేయాలి. దేని ఆధారంగా? వాళ్ళకు దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా. అంటే ఆయన ఎక్కడెక్కడ ఆగారు, ఏ రూట్లో వెళ్ళారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఫుటేజ్ అంతా రివీల్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్లు. అంటే సార్ ఆ ఎవిడెన్స్ని కూడా సృష్టించబడినవి అని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇక ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళని అయితే నేను అసలు భారతీయులుగా కూడా కన్సిడర్ చేయను. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక న్యాయశాఖ ఉంది. రైట్ సార్. 300 సీసీటీవీ ఫుటేజ్లని మార్ఫ్ చేయడం అంటే మన ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇక అంతకుమించిన పోలీసు ఉండదు. ఇంకా నేను కూడా అదే సార్. ఇప్పుడు ఏంటంటే 300 సీసీ ఫుటేజెస్ అంటే నాట్ ఏ జోక్ సార్ అది. ఎందుకంటే వాళ్ళకి చేతిలో నిజంగా దండం పెట్టాలన్న ఆ ఫీలింగ్ తోటి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ చాలామంది అసలు దేని గురించి చేస్తున్నారో తెలియదు, కానీ ఆ కుటుంబం గురించి ఎవరు పట్టించుకోవట్లేదని నా బాధ సార్. ఎందుకంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి బాధని ఎవరు తీర్చలేదు. సో సరే జరిగింది, జరిగిపోయింది, కానీ ఎవరైనా సరే అసలు ఆ కుటుంబం గురించి ఆలోచించి సరే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పోనీ వాళ్ళని ఎలా ఆదుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఏ ఒక్కరైనా ఉంటారంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. వాళ్లకు జనరల్గా పాస్టర్లు అంటేనే ఆ వ్యవస్థ చాలా బ్యాడ్ వ్యవస్థ. అది అక్కడ ఎక్కడ కూడా అంటే ఒక చర్చికి ఒక వ్యక్తి వెళ్ళినా కూడా ఆ వ్యక్తి ప్రాబ్లం వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళని వాడుకొని డబ్బులు సంపాదించుకుంటారు. అది చర్చ్ వ్యవస్థ. ఆర్ పాస్టర్లు, బిషప్లు వీళ్ళంతా కూడా చేసేది అదే. సో పాస్టర్లలో ఒకరికొకరే ఎన్నో విభేదాలు మనకు కనిపిస్తుంటాయి. నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్ క్రితం ఒక చర్చికి వెళ్ళే ఒక వ్యక్తి వేరే చర్చ్కి వెళ్ళాడని ఈ పాస్టరు ఆ పాస్టర్తో ఫైట్ చేశాడు. లిటరల్లీ వాళ్ళు కొట్టుకున్నారు. అంటే అక్కడ వాళ్లకు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి దశమ భాగాలు ఇచ్చాడో ముఖ్యమే, కానీ నిజంగానే ఏడో ఈ మతంలో ఉన్నాడా ఇది ముఖ్యం కాదు. సో వాళ్ళకు డబ్బులు ముఖ్యం. సో ఇక్కడ మనం కమింగ్ బ్యాక్ టు ప్రవీణ్ పగడాల, ఆయన మరణించాడు. ఈవెన్ నాకు తెలిసి ప్రవీణ్ పగడాల వైఫ్ పేరు ఏదో ఉంది, ఆమె కూడా ఈ పోస్ట్ మార్టంలో ఇవన్నీ నాకేం వద్దు, మాకు బాడీ ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళిపోతాం అని అడిగినట్టున్నారు. ఈ పాస్టర్లో ఇంకా కొంచెం ప్రవీణ్ పగడాల పనిచేసే ఒక ఇకో సిస్టమ్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, లేదు ప్రవీణ్ పగడాల ఎలాగూ మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని ఒక ఆయుధంగా వాడుకొని కొన్ని ఎయిమ్స్ సాధిద్దాం అనుకున్నారేమో. సో ఆ ఎయిమ్స్ ఏందో నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల ఎట్లా మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని మనం హత్యగా చిత్రీకరించాలి. చిత్రీకరిస్తే దీనివల్ల 2-3 లాభాలు ఉంటాయి. ఒకటి, పాస్టర్లకు సింపతి పెరుగుతుంది. అంటే ఒక పాస్టర్ని ఎవరో చంపేశారు అనే ఒక సింపతి వస్తుంది. 2, ఈ మరణాన్ని హత్య చేసి ఆ హత్యని హిందూ ధర్మం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ మీద కనుక నెట్టేస్తే వాళ్ళు బదనామవుతారు, మేబీ వాళ్ళను అరెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను, పోతే నా పేరు ఎక్కడ తీసుకోలేదు, ఎందుకంటే నేను అంత యాక్టివ్గా ఏమి ఉండను, నాది ఓన్లీ పార్ట్ టైం జాబ్ ఇది. సో హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని జైలుకు పంపించాలి, ఇది 2వ ఆబ్జెక్టివ్ వాళ్ళది. 3వది ఇంకోటి ఉందని నాకు అనిపిస్తుంది సార్. మీరు చెప్పండి. అదేంటంటే ప్రవీణ్ పగడాల గారి ఎవరైతే ఉన్నారో ఆయన సేవకులు అన్నట్టు కొంతమంది ఉంటారు కదా, ఆయన ఫాలోవర్స్, వాళ్ళని ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో వాళ్ళ వెనకాలకి తిప్పుకోవచ్చు అనేసి కూడా కావచ్చు కదా. కావచ్చు, అది కూడా కావచ్చు. అయితే ఇంకో ఏముంది, ఇప్పుడు ప్రస్తుతానికి హిందూ ధర్మం సైడ్ ఉన్న నేను లేకుంటే నాలాంటి వాళ్ళు ఏవైతే బైబిల్ మీద ప్రశ్నల్ని సంధిస్తున్నామో దానికి జవాబు చెప్పుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. సో వీళ్ళు ఏంటంటే ఆ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అంటే బైబిల్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు కొద్ది రోజులు వాళ్ళకి. ఇది 3వ ఎయిమ్ అన్నమాట. బైబిల్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు, టాపిక్ డైవర్ట్ అయిపోయి క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద ఒక సింపతి జనరేట్ అవుతుంది.